ది కమిట్మెంట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల పట్ల, వ్యవసాయం పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబద్ధత, ఆ నిబద్ధత ఉన్నది కాబట్టే మీరు ఇన్ని కోట్ల రూపాయల ఆర్థిక భారం మా మీద వేసిపోయినప్పటికి కూడా మేము ఎక్కడ వెనకడుగు వేయకుండా అక్కడ ఎక్కడో పోయేసి మేము రైతుల కోసం చేస్తా ఉన్నాం, కడతాం. అట్లాగే ఇవి చేస్తూ భూమి లేని నిరుపేద ప్రజల గురించి కూడా ఆలోచన చేస్తాం. ల్యాండ్లెస్ పూర్, వాళ్ళకు కూడా ల్యాండ్లెస్ పూర్కి కుటుంబానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పాం సంవత్సరానికి. ఎందుకంటే మనం అసలు భూమి లేని వాళ్ళకు కూడా చేయాలి. మేము చెప్తా ఉన్నాం, దానికి కూడా మేము వెనకడుగు వేయట్లేదు. ల్యాండ్లెస్ పూర్, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమి లేని నిరుపేద కుటుంబం అందరికీ ఇదే నెల డిసెంబర్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, దేశ స్వాతంత్రం కోసం ఆవిర్భించినటువంటి పార్టీ, తెల్లవాళ్ళ బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో నలిగిపోతున్నటువంటి ఈ జాతికి విముక్తి కలిగించడం కోసం ఆనాడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉద్భవించినటువంటి రోజు డిసెంబర్ 28, 1885. ఆ డిసెంబర్ 28, ఈ నెల 28 నాడు ఆ పార్టీ ఆవిర్భావోత్సవం రోజు పేద ప్రజల కోసం, ఈ దేశం కోసం ఆలోచన చేసే పార్టీ కాబట్టి ఆ డిసెంబర్ 28 నాడు ఆ ల్యాండ్లెస్ పూర్కి కూడా మేము ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు 2 ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తా అని చెప్పాం సంవత్సరానికి. మొదటి ఇన్స్టాల్మెంట్ 28వ తారీఖు నాడు వేయబోతాం. అట్లాగే ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మనం చెప్పేశారు, రైతు భరోసా సంబంధించి కూడా పంటను పండించడానికి రైతులకు ఇచ్చేటువంటి ప్రోత్సాహాన్ని కూడా సీరియస్ గా అమలు చేయాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, యావత్ మంత్రిమండలి మొత్తం కూడా చాలా స్పష్టంగా నిక్కచ్చిగా ఉంది. దానికి సంబంధించి